మార్కెట్లో నమ్మకమైన భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేటట్టు ఒక ప్రాజెక్ట్ ఉంది. సో ఆ ప్రాజెక్ట్ ఏంటో ఇప్పుడు మీకు చెప్పడమే కాదు విత్ ప్రూఫ్ చూపించబోతున్నా. సో ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఎక్కడ అనుకుంటున్నారు కదా. సో ఈ ప్రాజెక్ట్ షాద్నగర్లో ఉంది. ఈశాన్యాస్ షాద్నగర్ హైట్స్ పేరుతో ఈ ప్రాజెక్ట్ ఉంది. సో అతి ప్రీమియంలోనే మనకి అత్యంత ప్రీమియంలో లభించే ఈ ఈశాన్యాస్ షాద్నగర్ హైట్స్ ప్రత్యేకత ఏంటి, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉంటున్నాయి, అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏంటి, సరౌండింగ్ డెవలప్మెంట్ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో చూసేద్దాం పదండి. మొగిలిగిద్ద ఆల్రెడీ పేరు మీరు వినే ఉంటారు. తెలియని వాళ్ళ కోసం నేను ఒకసారి చెప్తున్నా. సో మొగిలిగిద్ద ఇప్పుడు డెవలప్మెంట్కి ఒక ఐకాన్గా మారింది. ఆల్రెడీ నా పక్కన మీరు చూస్తున్నారు ఒక హైవే, అండ్ నా వెనకాల రెసిడెన్స్ ఏరియా చూస్తున్నారు కదా. సో మొగిలిగిద్దలో దాదాపు 1200కు పైగా రెసిడెన్స్ ఉన్నారు. 10,000 మంది ఆక్యుపెన్సీతో ఉంది. సో కమ్యూనిటీకి ది బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. అండ్ దాంతోపాటు ఏదైతే నా పక్క నుంచి రోడ్ వెళ్తుందో మన ఈశాన్య షాద్నగర్ హైట్స్కి జస్ట్ పక్కనే ఉందన్నమాట. షాద్నగర్ పరిగి హైవే ఇది. సో కనెక్టివిటీ విషయంలో ఆలోచించే వాళ్ళకి అసలు ఇంకా నో ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైనా కనెక్టివిటీ నియర్ బై ఉండాలని ఆలోచిస్తారు కదా. సో అట్లాంటి హైవే అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్కి ది బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ఉంది. అండ్ ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా 25 ఎకర్స్లో ఉంది. అందులో ఫేజ్ 1లో 8 ఎకర్స్, ఫేజ్ 2లో 3 ఎకర్స్ ల్యాండ్ ఆల్రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఇక ఫ్యూచర్ కోసం ఎవరైనా ప్లాన్ చేస్తున్నారంటే, ఫ్యూచర్లో మల్టిపుల్ రిటర్న్స్ రావాలంటే ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇదే. ఈ ప్రాజెక్ట్కి జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలోనే ఆదాని కోనెక్స్ డాటా సెంటర్ ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఎగ్జాక్ట్గా ఈ డాటా సెంటర్ గురించి, ఇది సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఎక్స్టెండింగ్ అప్కమింగ్ హబ్. అండ్ ఇక్కడ దీంతో పాటు చాలా 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 కంపెనీస్ ఉన్నాయి. ఇందులో వేలాది మంది ఉద్యోగులు ఎంప్లాయ్మెంట్ కూడా ఈ ప్రాజెక్ట్కి నియర్ బైగానే ఉంది. అండ్ దీనికి చాలా దగ్గరలోనే పెట్రోల్ బంక్స్ కూడా ఉన్నాయన్నమాట. నయారా, ఇండియన్ పెట్రోల్ బంక్, భారత్ పెట్రోల్ బంక్, ఇట్లాంటి పెట్రోల్ బంక్స్తో పాటు మంచి టేస్టీ రెస్టారెంట్ కూడా ఈ ప్రాజెక్ట్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. అండ్ వీటితో పాటు ఇక కనెక్టివిటీ గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్లో నడుస్తున్నామో ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ ఒక 10 నిమిషాల్లో షాద్నగర్ బస్ స్టాండ్, 15 నిమిషాల్లో షాద్నగర్ రైల్వే స్టేషన్ ఉంది. అండ్ ఈ సూపర్ కనెక్టివిటీ రూట్తో పాటు ఇన్ కేసు మనకి ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్లో మనం ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు మల్టిపుల్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ సరౌండింగ్ ఏరియా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది అని అంటే, ఇక్కడ మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కస్టమర్స్ కోసం అనేది మీకు చెప్తా. సో మెయిన్గా ఇక్కడ ఈశాన్య షాద్నగర్ హైట్స్ ఎంట్రీ దాదాపు 100 ఫీట్ రోడ్తో ఉండేటట్టు సీసీ రోడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రాజెక్ట్ లోపల అంతా కూడా 30 ఫీట్ సీసీ రోడ్స్ ఉండబోతున్నాయి. అండ్ ఎక్కడ కూడా తీగలు ఉండకుండా, డిస్టర్బెన్స్ ఉండకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అండర్ గ్రౌండ్ ఇస్తున్నారు. అండ్ చాలా మోడల్ బ్యూటిఫుల్గా ఉండేటట్టు లేఅవుట్ అంతా కూడా మోడర్న్ స్ట్రీట్ లైట్స్ ఉండబోతున్నాయి. సెక్యూరిటీ విషయం ఏంటి అని అంటే, కంప్లీట్ ఈ ప్రాజెక్ట్ అంతా కూడా సీసీ కెమెరా నిఘా మధ్య ఉండబోతుంది. ప్రాజెక్ట్ వన్స్ కంప్లీట్ అయిందంటే మంచి ఎకో ఫ్రెండ్లీగా ఉండేటట్టు అండ్ ఫ్రెష్ ఎయిర్ ఉండేటట్టు గ్రీనరీ ఉండబోతుంది. ఎకో సిస్టమ్ కూడా ఇబ్బంది లేకుండా. అండ్ దాంతోపాటు పిల్లలు ఉండే వాళ్ళ కోసం స్పెషల్గా ది బెస్ట్ ప్లేయింగ్ ఎక్విప్మెంట్స్ తోటి ప్లే గ్రౌండ్ కూడా డిజైన్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్
పర్పస్లో సెక్యూర్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఎట్లా ఆలోచిస్తారు? సో ఇవాళ మనం కొన్నది రేపటికి రెట్టింపు అవ్వాలి అని ఆలోచిస్తారు. సో అందుకనే ఇక్కడ ల్యాండ్ కొంటే రెట్టింపు అవ్వడం కాదు, 3 to 5 times పెరిగే అవకాశం ఉంటుంది. అది నేను మాటల్లో కాదు, విత్ ప్రూఫ్ చెప్తా. ఎందుకు అంటే ఏదైతే ప్రాజెక్ట్ మనం షాద్నగర్లో ఉన్నామో ఈ ప్రాజెక్ట్కి చాలా నియర్ బై ఉండే ఎయిర్పోర్ట్ ఉంది, అండ్ దాంతోపాటు ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. సో ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువ ఉండేది. ఈ ఇన్వెస్ట్మెంట్ మనం చేసేది జస్ట్ 3 to 5 years మనం వెయిట్ చేస్తే మనం ఎక్స్పెక్ట్ చేయనంత దీనిపైన మనం ఇన్వెస్ట్ చేసినామా అనుకునేంత ఆశ్చర్యపోయేంత రిటర్న్స్ కూడా వస్తాయి. హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ఉండడం, హైవే ఫేసింగ్ ఉండడం, RRR లోపల ఉండడం, సో ఇవన్నీ ప్లస్ పాయింట్ అవ్వడంతో ఈశాన్య షాద్నగర్ హైట్స్లో ఫ్లాట్స్ ఇట్లా సేల్ అయిపోతున్నాయి అనమాట. సో అందుకని మీ భవిష్యత్తుని మీరు పదిలంగా ఉంచుకోవాలి, అండ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఈశాన్య షాద్నగర్ హైట్ టీమ్స్ని సంప్రదించండి.